డియర్ ఫ్రెండ్స్, ఈరోజు 1972 నాటి సినిమా, దాని గురించి వీడియో చేయబోతున్నాను. ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు. ఈ పాట గుర్తుకొచ్చిందా? ఈ పాట లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో 1972లో జయప్రద పిక్చర్స్ నిర్మించిన తెలుగు చిత్రం పండంటి కాపురంలోనిది. ఈ చిత్రం తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును మరియు తెలుగులో ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది. రజతోత్సవం జరుపుకుంది. అంటే 175 రోజులు జరుపుకున్న కృష్ణ మొదటి చిత్రం కూడా ఇదే. ఈ చిత్రంలో కృష్ణ, ఎస్వి రంగారావు, విజయ నిర్మల, జమున, బి సరోజాదేవి, అంజలీదేవి, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి మొదలైన వారందరూ కూడా నటించారు. జయసుధ ఈ చిత్రంలో తన అసలు పేరు సుజాతతో బాలనటిగా ఈ రంగప్రవేశం చేసింది. ఈ చిత్రంలో జమున నటించినటువంటి పాత్ర రాణి మాలినీదేవి చిత్రాన్ని అనేక మలుపులు తిప్పుతుంది. జూలై 1, 1972 విడుదలైన పండంటి కాపురం ఆ సంవత్సరపు అతిపెద్ద హిట్లలో ఒకటి. ఈ చిత్రం 21 కేంద్రాల్లో 100 రోజుల పండుగను పూర్తి చేసుకుంది. ఈ చిత్రకథ రాసిన వారు ప్రభాకర్ రెడ్డి, సంభాషణలు రాసిన వారు మద్దిపట్ల సూరి, నిర్మాత జి హనుమంతరావు, సినిమాటోగ్రఫీని విఎస్ఆర్ స్వామి నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్పి కోదండపాని అందించారు. బాబు వినరా అన్నా తమ్ముల కథ ఒకటి అని దాశరథి రాసినటువంటి పాట చాలా ప్రజాదరణ పొందింది. ఇక కథాంశానికి వస్తే, నారాయణరావు అంటే ఎస్వి రంగారావు కుటుంబానికి పెద్ద. అతని ముగ్గురు అన్నదమ్ములు శ్రీనివాసరావు గుమ్మడి, మధు ఎం ప్రభాకర్ రెడ్డి మరియు చిన్నవాడు రవి ఈ పాత్ర కృష్ణ ధరించారు. వీరందరూ పండంటి కాపురంలో కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తున్నారు. శ్రీనివాసరావు ఒక ఉద్యోగి, అనుకోగల సత్యమని లక్ష్మితో కలిసి ఈయన కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ ఉంటాడు. ప్రభాకర్ రెడ్డి ఐఏఎస్ అధికారిగా పనిచేస్తూ ఉంటాడు. రవి కృష్ణ చలాయికి గల యువకుడు. ఆనందంగా ఉన్న కుటుంబంలో కలతలు రేగేలా కథ మలుపు తిరుగుతుంది. శ్రీనివాసరావు గతంలో ప్రేమించిన సవిత జమున గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమెను పెళ్లి చేసుకోకుండా వదిలివేస్తాడు. ఆ తర్వాత సవిత జీవితంలో స్వయంగా ఎదగాలని నిర్ణయించుకుని దూరంగా వెళ్ళిపోతుంది. ఆ సవిత ఇప్పుడు రాణి మాలినీదేవిగా ఒక ధనవంతురాలుగా తిరిగి వచ్చి అన్నదమ్ముల కుటుంబాన్ని నాశనం చేసి ప్రతీకారం తీర్చుకోవటం కోసం ఆమె శ్రీనివాసరావు కుటుంబంలో విభేదాలను కలిగిస్తుంది. చివరికి పెద్ద ఇబ్బందులను కలిగించడమే కాక కుటుంబాన్ని ఒక అస్థిర స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది. కథ మళ్ళీ మలుపు తిరుగుతుంది. సవిత అంటే శాంతి, చిన్నారి జయసుధగా నటించినటువంటి ఆమె పాత్ర శాంతి. ఆమెను తన కుమార్తె అని గుర్తించటం ద్వారా రాణి మాలినీదేవిలో ఒక మార్పు వస్తుంది. శాంతి పాప అనే పాపను తను ప్రసవించి వదిలి వెళ్ళిన బిడ్డ. ఈ వాస్తవాన్ని తెలుసుకుని ఆమె చాలా పశ్చాత్తాపం చెందుతుంది. ఎట్టకేలకు చివరకు అన్ని నిజాలు బయటపడి అన్నదమ్ములు అంతా ఒక్కటిగా మళ్ళీ కలుసుకోగా కథ సుఖాంతమవుతుంది. ఈ సినిమాలో రవిగా కృష్ణ, మాలినీదేవిగా జమున, శోభగా సరోజాదేవి, సుశీలగా విజయ నిర్మల, నారాయణరావుగా ఎస్వి రంగారావు, గుమ్మడి శ్రీనివాసరావుగా మధుగా ప్రభాకర్ రెడ్డి, కోటేశ్వరరావుగా మిక్కిలినేని, చెంగయ్యగా అల్లురామలింగయ్య ఇంకా చాలామంది నటీనటులు దీంట్లో నటించారు. ఇక ఈ చిత్రానికి పాటలు రాసింది మైలవరపు గోపి, దాశరథి రామకృష్ణాచార్య. నేపథ్య గానం ఘంటసాల, సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి కోదండపాణి.
దీంట్లో పాటలు చాలా సూపర్ హిట్లుగా నిలిచాయి. ఆడే పాడే కాలంలోనే అనుభవించాలి అనే పాటను పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా మైలవరపు గోపి రచించారు. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ, ఇది నిలిచేదేమో 3 నాళ్ళు, బంధాలేమో 10,000. ఈ పాటను ఎస్పి కోదండపాణి, సుశీల పాడగా రచన మైలవరపు గోపి చేశారు. అలాగే ఇంకో హుషారైనటువంటి పాట, ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు. ఈ పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేయగా మైలవరపు గోపి రాశారు. ఇంకొక పాట, ఏవమ్మా జగడాల వదినమ్మ ఎగిరెగిరి పడతావు ఏందమ్మో అనే పాటను ఎస్పి బాలు, సుశీల పాడారు. ఈ పాటను దాశరథి రాశారు. ఇక మంచి పాట, సూపర్ హిట్ సాంగు, బాబు వినరా అన్నా తమ్ముల కథ ఒకటి, కలతలు లేని నలుగురు కలిసి సాగించారు పండంటి కాపురం. ఇది సంతోషంగా పాడే పాట, ఘంటసాల బృందం పాడారు. ఇదే మళ్ళీ విషాదంలో కూడా ఉంటుంది, అది కూడా దాశరథి రాశారు, ఘంటసాల పాడారు. ఇంకొక పాట, మనసా కవ్వించకే నన్నెలా ఎదురెదలేక కుమ్మిలేను నేను, సుడిగాలిలో చిక్కిన నావల అనేటువంటి పాటను మైలవరపు గోపి రాయగా పి సుశీల పాడారు. ఈ సినిమా మరి చాలా ఆర్థికంగా చాలా విజయవంతమైంది, ప్రజలు చాలా ఆదరించారు, మళ్ళీ మళ్ళీ చూశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సెలవు.